కూడా వేసుకోవాలనుకుంటే లైనింగ్ కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు నోట్స్ రాపించిన మీకు మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ క్లాత్ని తీసుకునేటప్పుడు చిన్నపిల్లలకి కుడుతున్నామంటే 5 years 6 years కనీసం 10 years వాళ్ళు కూడా కుచ్చుకుంటూ వేసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలి, క్లాత్ని చూసుకోవాలి. సిల్కా, చెమ్కీ క్లాత్, ఇప్పుడు జారే క్లాత్ అలాంటి వాటికి ఖచ్చితంగా కాటన్ లైనింగ్ వేసుకోవాలి. బాడీ వరకు అయితే ఖచ్చితంగా, కింద మనం వేరు వేసుకున్నా ఏం కాదు. అంటే కాటన్ లైనింగ్ వేసుకోవాలంటే ఫస్ట్ బాడీ కాటన్ లైనింగ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. లైనింగ్ లేదు, కింద భాగం లైనింగ్ కాటన్ వేసుకుంటే కాటన్, లేదంటే ఏ కలర్ అయితే ఆ కలరు, ఏ క్లాత్ అయితే ఆ క్లాత్. ఫస్ట్ ఏం చేయాలి, లైనింగే కట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ మనం ఒకటే పొర కుడుతున్నాం కాబట్టి మనం ఒకటే కుడుతున్నాం. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి క్వశ్చన్స్ కొంతమందికి అది చెప్పలేదు కూడా అని అడిగేటోళ్ళు ఉంటారు కొంతమంది. అవునా, ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా మనం ఏది కావాలనుకుంటే అది లైనింగ్, బాడీ లైనింగ్, చేతుల లైనింగ్, కింది భాగం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఏం లేదు కానీ నేను నార్మల్గా బాడీ కట్ చేస్తున్నా. ఓకేనా, బాడీలో పొడవు వెలుపు చూసుకోవాలి. పొడవు ఎన్ని ఇంచులు, 9 కదా, వెడల్పు 7. ఓన్లీ రెడ్ కలర్ వచ్చేటట్టునే ఎల్లో మైనస్ చేస్తున్నా. చేసి ఈ క్లాత్ని వేరువేరుగా తీసుకోవాలి మనం. సీజర్తో నాటుతారు మరి వాళ్ళకి కట్ అవుతుంది. పిల్లలు 9 కదా పొడవు. మనం ఎక్కడైతే బాడీ వేయాలనుకుంటామో డిజైన్, కొంతమంది పైన ఒక కలర్ ఉందనుకోండి, దీనికి అపోజిట్ కలర్ ఏదైనా ఎల్లో అయితే ఎల్లో బాడీ కట్ చేసుకుంటాం. అట్లా ఏ కలర్ కట్ చేసుకోవాలంటే ఆ కలర్ని మనము ఎంచుకోవాలంటే ఏ బాడీ భాగాన్ని ఎంచుకొని వేరు చేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం వేరే, ముందు భాగం వేరే సపరేట్గా విడివిడిగా తీసుకుంటున్నాం. చూడండి, వేరువేరుగా 2 మడతలు 4 పొరలు ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చూసుకొని కట్ చేసుకోవాలి. తొమ్మిది పొడవు. ఓకేనా, ఎక్స్ట్రా ఉన్నది తీసివేసుకోవాలి. వెడల్పు 7 ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి లైన్ వేసుకొని. ఓకేనా, ఇప్పుడు క్లాత్ ఇలా చూసుకొని మడత మన వైపు చూసుకొని ఫస్ట్ ఏం తీసుకోవాలి, షోల్డర్ ఎంత 3. మీరు ఎలా తీసుకున్నా పిల్లల కొలతలు తీసుకున్న తర్వాత షోల్డర్ ఇవాళ 3 వచ్చింది, రేపు మీరు తీసుకునే కొలతలు 4 రావచ్చు, 5 రావచ్చు. ఎంత వచ్చినా కూడా షోల్డర్ తీసుకోవాలి. తర్వాత చంక పొడవు ఇది 3 కదా, ఇది 3. తర్వాత ఛాతీ 7, నడుము కూడా 7. ఇలా తీసుకొని లైన్లు వేసుకున్నాక మధ్యలో చంక మధ్యలో చిన్నపిల్లలకైతే 1, పెద్దవారికి 1.5, లేదు మీడియం ఉన్న వారికి 1.5 అట్లా మార్క్ చేసుకొని చంక క్రాస్ చేసుకోవాలి. దీన్ని 1 ఇంచ్ క్రాస్. తర్వాత గల్ల వెలుపులు 1 ఇంచు వెడల్పు, 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ పొడవు రౌండ్ చేసుకోవాలి. లేదు అంటే స్క్వేర్, లేదంటే స్టార్, సంథింగ్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ భాగం. తర్వాత బ్యాక్ 4 కదా, 1 ఇంచ్ వెడల్పు సేమ్ ఈక్వల్ ఉండాలి బ్యాక్ ఫ్రంట్. బ్యాక్ గల్ల డీప్ అనేది 4 ఇంచెస్. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్. ఇది బ్యాక్. ఇప్పుడు దీన్ని వేరువేరుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక భాగాలు సేమ్ కట్ చేసుకోవాలి. అదే పెద్దవాళ్ళకైతే చంక లోతు కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకు లోతు ఉండదు. ఓకేనా, బ్యాక్ ఓపెన్ కాబట్టి వెనుక భాగము ఓపెన్ చిన్న గుర్తుపెట్టుకోండి. పట్టి కాజపట్టి లేదా జిప్ వేసుకోవాలి, చిన్నగా ఓపెన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ భాగముకు బ్యాక్కు మొత్తం కలిపి డాట్స్ షోల్డర్కి మిడిల్ పాయింట్ ఎదురుగా
కచ్చిక పెట్టుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇది బాడీ పార్ట్. తర్వాత హ్యాండ్స్, హ్యాండ్స్లో మడత దగ్గర పొడవు ఎంత ఉండాలి? 3, వెడల్పు 6 కదా, 6 ఉండాలి. తర్వాత 3 ఇంచెస్ పొడవు. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రాది, మనకి దాంతో సంబంధం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు 6. ఓకేనా, తీసుకున్న తర్వాత కింద లైన్ అనేది వేయొద్దు, ఎందుకంటే క్లాత్ కాబట్టి. మనము లైనింగ్, మనం న్యూస్ పేపర్ కానీ ఏదైనా అయితేనేమో అది మళ్ళీ వేస్టే కాబట్టి మళ్ళీ లైన్ వేసుకోవచ్చు. మీరు 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేయండి, అది పట్టి కోసం. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇంచులు కదా, చేతి లూజు, హ్యాండ్ లూజు మార్క్ చేయాలి. ఎప్పుడైనా కూడా క్లాత్ పైన మార్కింగ్ అనేది వాడద్దు, ఇది వాడద్దు. టైలర్స్ మార్కర్ దొరుకుతుంది, అది వాడాలి. 1.5 క్రాస్, ఎంత 3లో సగము 1.5 క్రాస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి పైనుండి 1 ఇంచు డౌన్ చూసుకొని ఇక్కడ నుండి షేప్ చేసుకోవాలి. కర్వ్ షేప్ రావాలి. ఈ షేపే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షేప్తోనే హ్యాండ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు కర్వ్ షేప్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్కి గుర్తుపెట్టుకోవాలి. ఇది హ్యాండ్స్. తర్వాత నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి, కాజా పట్టికి తీసుకోవాలి, లేదా జిప్పు క్లాత్ ఏదైనా పర్లేదు, కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. ఒక సైడు మధ్యలో క్లాత్ వేయాలి, వేసి జిప్పు వేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి. జిప్ వేయడం చూపిస్తారా మేడం? ఈ ఫ్రాక్లో ఒకరోజు చూపిస్తాను జిప్ వేయడం. తర్వాత నెక్స్ట్ కింద పొడవు చూడండి. కింద పొడవు మనకి మామూలుగా 16 కదా పొడవు, 16 పొడవు మార్క్ చేసుకోవాలి. తర్వాత టోటల్గా మనకు ఎంత తీసుకుందాం అనుకున్నాం? గేరా 60 ఇంచులు గేరా, దాదాపుగా 60 ఇంచుల గేరా తీసుకోవాలనుకున్నాం కాబట్టి కింద ఎల్లో వచ్చేటట్టు మార్క్. అంటే ఇప్పుడు మనం ఏ చీర తీసుకున్నా, ఏ క్లాత్ తీసుకున్నా ఒక డిజైన్ అనేది మనము క్రెడిట్ చేసుకోవాలి, మనమే క్రెడిట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి బాడీ రెడ్ తీసుకున్నాం, ఎల్లో అనేది హ్యాండ్స్ తీసుకున్నాం, దాని కింద బాడీ తీసుకుంటే లుక్ అనేది వస్తుంది. తర్వాత కొంతమంది బెల్ట్ పట్టి అని సంథింగ్ ఇట్లా బెల్ట్ కుట్టించుకుంటారు, అలాంటి వాటికి ఎల్లో కాంబినేషన్ మధ్యలో, లేదంటే గ్రీన్ దీనికి మ్యాచింగ్, అట్లా మనమే టైలర్స్ మనమే గుర్తుపట్టి ఏదైతే బాగుంటుందని మనం క్రెడిట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, డిజైనింగ్ చేయడం అన్నట్టు, దీనికి అపోజిట్ ఏది బాగుంటుంది సంథింగ్ అని మనమే చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది కింద బార్డర్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇది బ్యాక్ కింద తీస్తున్నా. ఇప్పుడు మనం మొత్తంలో 60 ఇంచుల గేరాని మామూలుగా ఇటు 30 ఇంచులు తీసుకుంటే కింద కూడా 30 ఇంచులు, మొత్తం 60 ఇంచులు వస్తుంది. అంటే 24 ప్లస్ ఒక 6 ఇంచులు ఇక్కడ తీసుకుంటే మొత్తము ఇక్కడికి 30 ప్లస్ 30 60 వస్తుంది. ఇక్కడ దాకా పట్టుకోండి ఒకసారి. దీన్ని తీసేయండి. ఇన్న క్లాత్లోనే మామూలుగా ఫోల్డ్ చేసుకోవాలి, వేస్ట్గా మడతలు అటు ఇటు కాకుండా క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేసి మొత్తం 16 కదా, 16 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఖర్చు. ఇది
కింద భాగాలు. తర్వాత ఇది మిగిలిన క్లాత్లో నాడాలు రెడీ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. దాదాపుగా నాడాలు 13-14 ఇంచుల పొడవు రావాలి. క్రాస్లో షేపు కింద వెడల్పు ఎక్కువ ఉండాలి. కింద వెడల్పు దాదాపుగా 3 ఇంచెస్ వెడల్పు, పైన 1.5 షేప్ చేసుకోవాలి. మనకు ఎంతైతే పొడవు కావాలో అంతకి షేప్ చేసుకోవాలి. పొడవు ఎంత 12-13 మినిమం తీసుకోవాలి. 14 అయినా పర్లేదు, మనం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే. అదే 14 కావాలంటే 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది నాడల క్లాత్ కట్ చేసే పద్ధతి. ఎన్ని ఉండాలి? మొత్తం 4 ఉండాలి. 4 ఉండాలి. మిషన్ కాడ ఆక్రమిస్తారు ఇక్కడ అయిపోయింది. ఎంత చూస్తున్నాం అనేది కాదు, ఎంత అర్థమవుతున్నది కావాలి. అందరూ చూస్తారు, అందరూ కుడతారు. అర్థం చేసుకునే వాళ్ళు కొంతమందే చేసుకుంటారు, కొంతమందే కుడతారు. ముందు పోయి ఉండగానే అయిపోతుంది. అయిపోయింది మన కటింగ్.